అంటే ఇక స్కూల్ ఇవాళ ఎందుకు లేదో తెలుసా మీకు? గుడ్ ఫ్రైడే అంటే ఎందుకు అంటే గుడ్ ఫ్రైడే అనేది ఎందుకు ఇలా ఉన్నది, ఈ లోకమత దేశంలో ఎందుకు ఈరోజు సెలవు ఇచ్చారు, ఈరోజు శుక్రవారం రోజున అంటే ఈరోజు మంచి దినం అని అంటున్నారు అందరూ. ఓకే, మంచి దినం, అది మనకు కూడా తెలిసినది, అంటే మన క్రైస్తవులకు కూడా తెలిసినదే అది. అయితే ఇక ఒక చిల్డ్రన్ అంటుంది నాతోని, అయితే గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంటి, మాకు తెలియదు కదా అక్క అంటే, గుడ్ ఫ్రైడే అంటే యేసయ్య మరణించిన రోజు, అతను మన కోసము రక్తం కార్చిండు, రక్తం కార్చి అతను ఇంతగానో మనల్ని స్వస్థపరిచి దేవుడు మన కోసం ఎన్నో చేశాడు. ఏదైనా ఫస్ట్ విశ్వాసం లేకపోతే అది వ్యర్థమే. ఖచ్చితంగా నేను బైబిల్లో ఈ వాక్యం చదువుతుంటే నిజంగా నాకు వండర్ఫుల్. విశ్వాసం లేనిది ఆ జీవితం వ్యర్థము, ఎందుకు పనికిరానిది, దేవునితో అవశిష్టమైనది విశ్వాసం అనేది లేకపోతే. ఇద్దరు దొంగలు, ఒకవైపు కుడివైపు ఒక దొంగ, ఎడమ వైపు ఒక దొంగ. ఆ దొంగ పేరు డిస్మస్ అని, రెండవ దొంగ పేరు గెస్టస్ అని పేరు. ఈ రెండు పేర్లు ఉన్నాయి. మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం 38:44. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును, ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిన ఆ బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించుతున్నారు. డెస్మస్ అనే వ్యక్తి, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా, కుడివైపున దొంగ విశ్వాసంతో నీ పరలోక రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అని తను కోరాడు. విశ్వాసపూర్వకంగా ఒక యవన కాలం నుండి యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తూ పెరిగి పెద్దయిన మంచి డెస్మస్ అనే వ్యక్తి యూదుల వ్యాపారి కుమారుడు, మంచి వ్యక్తి, మంచి పర్సన్, మంచిగా తనకి సహకరించేవాడు, బిజినెస్లో మంచిగా ఉండేవాడు. ఏ నిందలు, అవమానాలు, అపనిందలు, నరహత్యలు, దోషాలు వంటివి ఏమి వెరగనివాడు. అతను గెస్టస్ అనే వ్యక్తితో పరిచయం అయింది. స్నేహం అనేది ఈ లోకంలో చాలా వ్యర్థమే అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి తలుచుకుంటూ. మంచివాడు మంచిగా చెడ్డవాడిని మంచి చేయాలని సరిచేయాలని చాలా కష్టం. చాలా ఒక ట్రాక్లో వారిని తిప్పాలన్నా తిప్పలేదు. ఈ డెస్మాస్ చాలా మంచివాడు, కానీ ఎందు నిమిత్తమో ఆయన పరిచయం, గెస్టస్ అనే వ్యక్తికి పరిచయం అయిందో తెలియదు. కానీ గెస్టస్ చాలా దొంగతనాలు, ఎవరు అడ్డొస్తేవాడు కొట్టేవాడు, తిట్టేవాడు, దూషించేవాడు, దొంగతనాలు, దోపిడీలు, నేరస్తులన్నీ చేసేవాడు. చేస్తూ ఉండేవాడు. చాలా పాపం భారం కలిగినవాడు. ఈ డెస్మాస్ అనే వ్యక్తి మంచివాడు. ఆయన తన స్నేహంలో మునిగిపోయాడు. ఇప్పుడు మంచి వ్యక్తి చెడు వ్యక్తితో స్నేహం కలిస్తే చెడిపోవడం తప్ప మంచి అనేది ఈ లోకంలో లేదు. మనం ఇప్పటికీ వాడు చెడు చేస్తున్నాడంటే వాడికి ఎంత దూరంలో ఉంటే మన లైఫ్ అంతా సెటిల్గా ఉంటుంది. హల్లెలూయా. అయితే ఈ కుడివైపు దొంగ చాలా విశ్వాసం కలిగి, నేడు నీ పరలోక రాజ్యంలో నన్ను చేర్చుకోని దేవుడితో మాట్లాడినప్పుడు, దేవుడు సరే ఓకే అని చెప్పినప్పుడు, అప్పటికి ఎడమ వైపు దొంగ ఏమంటున్నాడు? దేవుడిని దూషిస్తున్నాడు. నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు ఎందుకు రక్షించుకోలేవు? ఎందుకు ఇన్ని దెబ్బలు పడుతున్నావు? నువ్వు దేవుడివే కదా, నువ్వు రక్షించుకుంటే నువ్వు నిజమైన దేవుడు అని మేము ఎలా నమ్మాలి? నీకు పరలోక రాజ్యం ఉందని నేను ఎలా నమ్మాలని గెస్టస్ అనే వ్యక్తి దేవుడితో మాట్లాడచ్చు. అలా విశ్వాసం ఎక్కడుంది? విశ్వాసం లేదు. ఒక వ్యక్తి విశ్వాసం అడిగినప్పుడు మనం కూడా ఆ ట్రాక్లో ఎందుకు అతను అడిగిండు, దేవుడు ఓకే అన్నాడు, మనం కూడా అడిగి చూస్తే
ఆ పరలోక రాజ్యం చేరుకుంటాం కదా అన్న విశ్వాసం అతనిలో లేదు. లోకానుసారంగా చూస్తే నాకు ఒకటి అనిపించింది. మొన్నటి దినము వాళ్ళు వచ్చింది, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెబుతున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 చదువుతున్నాము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను అని ఇక్కడ శిష్యుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు సిలువ వేయబడ్డప్పుడు అప్పుడు అందరూ అక్కడ సిలువ వేయబడ్డప్పుడు ఎవ్వరూ లేరు దేవుని వెంబడి, అందరూ పారిపోయారు. కానీ ఇలా యోహాను కూడా తన శిష్యుడు ఎంత అంటే ప్రాణం, దేవుడును యోహాను అంటే ఎంతో గొప్ప సావాసం అన్నట్టు. అయితే ఇక తన యోహాను కూడా పారిపోయి ఉన్నాడు, అక్కడ శిష్యులు అందరూ పారిపోయి ఉన్నాడు. కానీ మరలా తన ప్రేమతో, దేవుని ప్రేమతో యోహాను మరలా తిరిగి వచ్చాడు. ఎందుకంటే అక్కడ ఎవరు లేరు, తన తల్లి వచ్చింది. అప్పుడు తన ఒక యోహాను వచ్చి ఉన్నాడు, అప్పుడు వచ్చి చెప్తున్నాడు, తల్లి ఇదిగో నీ కుమారుడు అని శిష్యునితో చెప్పి, శిష్యుడు అంటున్నాడు ఇదిగో నీ తల్లి అని యోహాను చెబుతూ ఉన్నాడు. దేవునితో, యేసయ్యతో, సిలువలో ఉన్న దేవునితో ఇక మూడో మాట చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అక్కడ సిలువ వేయబడ్డాడు కనుక, దేవుడు నలగబడ్డాడు, ఇరగబడి ఉన్నాడు కనుక, దేవుడు ఎంతో మన పాపం కోసము, మన శాపం కోసము దేవుడు ఎంతో ప్రాణం పెట్టి ఉన్నాడు కనుక అక్కడ యోహాను చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే యోహానుకు దేవుడు అంటే అంత ప్రేమ. ఎందుకంటే ఎప్పటికీ తన ఒక గుండెల మీద ఆనుకొని ఉండేవాడట యోహాను. అంటే దేవునితో మరలా అంటున్నాడు, నువ్వు చనిపోతున్నావు కదా, నాకు ఎవరు ఉన్నారు, నేను ఎవరిని ఆనుకొని ఉండను అని యోహాను చెప్తుంటే దేవుడు అంటున్నాడు, అదిగో అమ్మనిచ్చాను, నేను అమ్మనిస్తున్నాను, నేను లేకుంటేంది అమ్మ తల్లిని ఇస్తున్నాను అన్నప్పుడు అప్పుడు ఆ గడియ నుంచి తన ఇంటిలో చేర్చుకున్నాడట. ఎందుకంటే యోహాను అంటే దేవునితో సంబంధం ఉండి, దేవునితో ప్రేమ ఉండి అతను పోయినా కానీ పోలేకపోయాడట. ఎందుకంటే అంత సావాసం, అంత ప్రేమ, అంత విశ్వాసము యోహానికి ఉన్నదట. ఎందుకంటే అంత బలమైన ప్రేమతో యోహాను నిండి ఉన్నాడు కనుక మరలా వచ్చి ఉన్నాడు. ఎంతోమంది, అంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నవారు అందరూ పారిపోయారు. ఎందుకంటే అంతసేపు దేవునితో తిరిగారు, ఆ దేవుని కొట్టినప్పుడు కూడా నువ్వు తిరిగి ఉన్నారు, తర్వాత సిలువేసినప్పుడు వీరందరూ దేవునికి జై కొట్టినోలే. ఎందుకంటే యూతులు కనుక దేవునికి అప్పుడు ఆ మట్టల ఆదివారం రోజు అందరూ మంచి కొత్త వస్త్రములు పరిచి దేవునితో జై కొట్టారట, జై జై అని. అంటే దేవునికి అంతా జై కొట్టిన వారు మొత్తం పారిపోయి ఉన్నారు. ఆ క్షణంలో ఎవ్వరు దేవుని పక్కన నిలిచి లేరు. ఎందుకంటే దేవుడు సిలువ వేయబడ్డప్పుడు అందరూ పారిపోయారని, అంతా ఉమ్మివేసి ఉన్నారు, దేవుని ఎంతో కించపరిచిన మాటలు అన్నారు. కానీ దేవుడు అవన్నీ ఓర్చుకొని సిలువలో ప్రాణం పెట్టాడు కనుక దేవుడు ఇక్కడ యోహానుతో మంచి మాట మాట్లాడి ఉన్నాడు. యోహాను తన తల్లితో కూడా మంచి మాట మాట్లాడి ఉన్నాడు. ఎందుకంటే గొప్ప స్నేహం కనుక. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి, నా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచి, ఎల్లోహి లామా సబక్తాని బిగ్గరగా
అంటే బిగ్గరగా కేక వేయవలసిన అవసరం ఏముంది? మూడో మాటకు వచ్చేసరికి ఆడ కొద్దిమందే ఉన్నారు సిలువ యొద్ద, మరి నాలుగో మాటకు వచ్చేసరికి బిగ్గరగా కేక ఎందుకు వేశాడు? ప్రాణమంతా బిగబట్టుకొని కేక ఎందుకు వేశాడు? ఎందుకు వేశాడు? ప్రాణమంతా కొద్దిమందే ఉన్నారు కదా, వాళ్ళకి వినబడుతుంది కదా. అంటే ఏలీ ఏలీ లమా సబక్తా అంటే పాత నిబంధనలో ఏలీ చనిపోయాడు కదా, ఏలియా చనిపోయాడు. ఆ ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగిన ఏలియా చనిపోయాడు. ఇప్పుడు ఆ ఏలియాని పిలుస్తున్నాడు సహాయం కోరడానికి అని అనుకుంటున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ ఏలియా కాదు, ఏలీ ఏలీ లామా సబక్తా అంటే నా తండ్రి, నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితివి? ప్రశ్న వేస్తున్నాడు యేసుక్రీస్తుల ప్రభు. సమాధానం ఎక్కడ ఉంది? సమాధానం ఎవరు ఇవ్వాలి ఈ ప్రశ్నకు? యేసుక్రీస్తుల ప్రభుల వారు నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచినావు తండ్రి అంటున్నాడు. సమాధానం ఎక్కడి నుంచి దొరకాలి? ఎట్లా రావాలి? సమాధానం ఎక్కడ ఉంది? మా బాచి తల్లి అంటుంది, అమ్మా నన్ను ఎందుకు కొట్టినావు? ఎప్పుడు ఫోన్ చేస్తాడు, పొద్దుకు పసార్లు వాళ్ళ అమ్మకు, నన్ను ఎందుకు కొట్టినావు అంటాడు. ఫోన్ చేస్తాడు, నన్ను ఎందుకు కొట్టినావు అంట. ఎందుకు కొట్టినావు? నా చెయ్యి ఎందుకు విడిచినావు? అబ్రహాము కూడా ఇస్సాకు అదే ప్రశ్న వేశాడు. తండ్రి, బలికి కట్టెలున్నాయి, కత్తి ఉంది, అగ్ని ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బలి పశువు ఏది? మోరియాబు కొండపైకి వెళుతున్నాడు కొడుకును తీసుకొని. అబ్రహాము, బలి పశువు ఏది? ప్రశ్న ఎక్కడ? యెహోవా వీరే సమస్తమును చూసుకొనును. హల్లెలూయా. యెహోవా వీరే సమస్తమును ఆయన చూసుకొను. ప్రశ్నిస్తున్నాడు. బలికి గొర్రెపిల్ల పశువు లేదు, అగ్ని ఉంది, కట్టెలున్నాయి, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పశువు లేదు. తండ్రిని అడుగుతున్నాడు అదే ప్రశ్న. పాత నిబంధనలో కుమారుడు తండ్రికి వేసిన ప్రశ్న కొత్త నిబంధనకు వచ్చేసరికి నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితివి? హల్లెలూయా, హల్లెలూయా. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనము చదివి సాయం చేయండి. 759వ పేజీ. 759 పేజీ, 8వ అధ్యాయం 9వ వచనం, ఆమోసు గ్రంథం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమించు దినమున నేను అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుణ్ణి అస్తమింపచేయుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ దినము, ఈ ప్రవచనము ఆమోసు ప్రవక్త ప్రవచించాడు పాత నిబంధనలో. మధ్యాహ్న కాలము చీకటైతుంది. మధ్యాహ్న కాలము ఆ ప్రభువును సిలువ వేసినప్పుడు ఆ సృష్టి దాగుకుంటుందంట. ఎందుకంటే చీకటైతుంది. ఎందుకంటే చూడలేకపోతుంది. ఆ సృష్టికర్త దేవుని కుమారుడు శ్రమ పొందుతుంటే చూడలేకపోతుందని ఆమోసు ప్రవక్త ప్రవచిస్తే, మరి ఈ యూదులు ఎందుకు మరి దీన్ని చదవలేదా? వాళ్ళకు బుద్ధి లేదా? వారికి జ్ఞానం లేదా? వారి బుద్ధి ఎక్కడ పోయింది? ఈ బైబిల్ చదివినప్పుడు ఈ ప్రశ్న వారికి ఎందుకు కనబడకపోయింది? ఆ ప్రశ్న ఆమోసు రాసి ఉంచాడు. మధ్యాహ్న కాలం చీకటైతుంది, ఒక ప్రభు వస్తాడు, అతను మన లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల వస్తుంది, సిలువ వేయబడుతుంది అని ఒక ప్రవచనము ప్రవచించబడే ప్రాపర్టీకి ఉంది. ఈయనే ఆయన అని ఎందుకు అనుకోలేదు? వాళ్ళ నేత్రాలు ఎందుకు తెరవబడలేదు? హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చదువు. శుభ శుక్రవారము అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయడము మనకి ఎలా శుభకరం అవుతుంది? యేసు ప్రభుని సిలువలో వేసి చంపేయడము మరి అది ఎంతవరకు మనకు శుభముగా ఆచరించవచ్చు అని మనకు చాలామంది వారికి డౌట్ ఉండొచ్చు. వీరేంది
శుభం అంటే ఎన్నో పండుగ మంచి కార్యం జరగాలి కానీ మరి యేసు ప్రభుని సిలువ వేయడము, కొట్టడము, చంపడము, ఇది వీరికి శుభంగా దాన్ని ఆచరించడం ఏంటి అని చాలా రావచ్చు. కానీ ఆ రోజు మరి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు బలి అయ్యాడని మనము తెలుసుకున్నాము. కానీ ఈ సిలువ వేయడం ద్వారా మనకు రక్షణ వచ్చిందన్న విషయము వారికి తెలియదు. హల్లెలూయా. అందుకోసమే వారు అలా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ సోషల్ మీడియాలో కూడా ఈ యొక్క సిలువ మేకుల కొరకు కూడా హల్లెలూయా 5వ మాట ఏమిటి అది? నేను దప్పికొనుచున్నాను అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభు పలికిన మాటే కాకుండా నేను ఇప్పుడు దప్పికొనుచున్నాను అంటే నాకు ఇప్పుడు ఏమి కావాలని అర్థము? హల్లెలూయా. నేను దప్పికొనుచున్నాను అని ఇప్పుడు మీతో చెప్పుచున్నాను అనుకోండి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏమిటి ఇప్పుడు? హల్లెలూయా. అంటే నాకు ఇప్పుడు కావాల్సింది ఏమిటి? వాటర్, అంటే నీళ్లు కావాలని నేను మీకు చెప్తున్నానని అర్థము. కానీ యేసు ప్రభు ఈ యొక్క సిలువలో పలికినటువంటి మాట నేను దప్పికొనుచున్నానంటే ఆయన వాటర్ కోసము దప్పికొనుచున్నాడని అర్థమా? హల్లెలూయా. మరి దప్పికొనుచున్నానంటే ఆయనకు ఎవరైనా వాటర్ ఇస్తారని ఎదురు ఇస్తారని మరి పలుకుచున్నాడు ఆ మాట? కాదు. ఎందుకోసము ఆ మాట పలుకుచున్నాడంటే ఆత్మల భారము. హల్లెలూయా. ఆత్మల కోసము ఆయన దప్పికొనుచున్నాడు. ఆత్మల కొరకు మరి ఆయన ఎందుకు దప్పికొనాలి అంటే ఈ యొక్క ఆత్మలు నశించిపోకుండా ఉండడానికే కదా ఆ యేసు ప్రభు ఈ లోకానికి ఎవరిని రక్షించడానికి వచ్చాడు? నశించిపోయే ఆత్మలను రక్షించడానికే వచ్చాడు కదా. నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికే కదా వచ్చింది. హల్లెలూయా. అందుకోసమే ఈయన కూడా సిలువలో పలికినటువంటి 5వ మాటగా నేను దప్పికొనుచున్నాను అంటే ఎవరైతే దేవుని తెలుసుకోలేకుండా నశించిపోతున్నారు, పాపంలో పడి నశించిపోతున్నారో వారిని నేను రక్షించడానికి వచ్చానని అర్థం. హల్లెలూయా. వారికి ఉన్నటువంటి బలాన్ని బట్టి ఉండగలుగుతున్నారు కదా. హల్లెలూయా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈయన కూడా మరి ఆ 24 గంటల ముందు ఏం తినకుండా ఏం తాగకుండా ఉండినాడు. మరి ఈ సిలువపై ఎండలో ఉన్నప్పుడు కూడా మరి ఆయన మరి ఎంతగా తన రక్తం కారిపోయి చేతులు పాదాలు మేకులతో పొడుచున్నారు. ఈ శ్రమలన్నీ కలిసి ఆయన దాహాన్ని మరింతగా తీవ్రంగా వ్యక్తపరిచాయి. ఆ యొక్క దాహము అనేది ఇంకా ఉద్రిక్తపరిచాయి. అంటే ఆ శరీరంలో నుండి రక్తం కారిపోయాక ఆ శరీరము చీల్చబడ్డాక ఉన్నప్పుడు కూడా మరి ఆ శరీరంలో నుండి రక్తం కారిపోయినప్పుడు ఇంకా ఆయనకు స్తోమత ఎలా ఉండగలుగుతుంది? ఆయన స్టామినా ఎలా కలిగించుకోగలుగుతాడు? నిలబెట్టుకోగలుగుతాడు ఆయన స్టామినా? లేదు. రక్తం మొత్తం కారిపోయాక ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మనము ఆ యొక్క సిలువ ధ్యానాన్ని, ఆ సిలువలో పలికినటువంటి 7 మాటలలో మనము ధ్యానించుకుంటా ఉన్నాం. ఆ సిలువలో యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ సిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. సమాప్తమైనది అని అంటే మరి దేవుడు సిలువలో తండేసినప్పుడు 6వ మాట గట్టిగా బిక్కరగా కేక వేసి మాట్లాడుతున్న మాట చివరిగా వచ్చింది కాబట్టి ఈ మాట గట్టిగా కేక వేసి చెప్తా ఉన్నాడు. అంటే సమాప్తం అయిపోయినది అని అంటాడంటే మరి తండ్రి చిత్తం, పరలోకమున్న తండ్రి తన కుమారుని ఈ భూలోకానికి పంపించిండు. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి తండ్రి ఆయనకి ఏమీ అప్పగించిండు, ఏ పని అయితే అప్పగించిండు ఆ పని ఆయన సంతోషంగా చేయాలి కాబట్టి ఈ లోకానికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. అయితే ఆయన ఏమి సమాప్తం అయిపోయిందని చెప్పిండంటే ఇదే యోహాను సువార్త 17:4 వచనంలో కూడా పరలోకపు తండ్రి మరి
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. అంటే తండ్రి అప్పగించిన పనిని దేవుడు యేసు ప్రభు ఇక్కడ ఈ లోకానికి వచ్చినాక మరి గలిలయలో దేశంలో కావచ్చు, మరి దావీదు పట్టణంలో కావచ్చు, ఇంకా చాలా చాలా మన చుట్టుపక్కల గ్రామాలు పలాని మండలం అని అనుకుంటున్నాం. ఆయన ఈ లోకానికి వచ్చిన ప్రతి ఒక్క గ్రామం కూడా ఆయన దర్శించుకొని అక్కడికి వచ్చి ఆయన ఏమేమి పనులు చేసింది, మరి సువార్త ప్రకటించడం కావచ్చు, మరి ప్రజలలో తిరుగుతూ ఆయన సువార్త ప్రకటించ. ఆ 4వ మాట కాడను బిగ్గరగా అంటే గట్టిగా అని పిలిచినట్టుగా, ఆ దేవా ఏలీ ఏలీ లామా సబక్తా, ఎలోయి ఎలోహి లామా సబక్తా అని బిగ్గరగా అంటే ఇలా దేవుడు ఏలి అవుతాడా చూద్దాం, ఏలి ఏడి గట్టిగా పిలిచిండే అని వాళ్ళందరూ వచ్చి చూసి నిజముగా ఈయన దేవుని కుమారుడని వాళ్ళు సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు యేసు గొప్ప శబ్దముతో గొప్ప శబ్దము, గొప్ప శబ్దం అట, చాలా భయంకరంగా, చాలా అరుపు, తన ఎంత స్థాయి ఉందో, ఎంతవరకు తనలో ఆ శబ్దం రాగలదో అంత శబ్దంతో కేక వేసినట్లుగా మనం చూస్తున్నాం. గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి, ఇక్కడ అంటున్నాడు మళ్ళా తండ్రి అన్నాడు, ఇక్కడ దేవాన్లే, ఇక్కడ చూసారా లాస్ట్కి వచ్చినాక తండ్రి నీ చేతికి నా ఆనందములో ఉన్నప్పుడు కూడా కేక వేస్తాడు. ఈయన కేక మామూలు కేక కాదు. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అప్పగించుకునే సమయం వచ్చేసింది. నేను అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఇప్పుడు నా యొక్క ఆత్మను నేను అప్పగిస్తుంటున్నాను. దేవునికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు వారి యొక్క రక్తమును హేబేలు కయీను ఉన్నాడు, 2 అన్నదమ్ములు ఉన్నారు. హేబేలు దేవునికి శ్రేష్టమైంది అర్పణ అర్పించాడు. ఆ అర్పణ అర్పించినప్పుడు ఏం జరిగిందంటే శ్రేష్టమైంది అర్పించాడు కాబట్టి ఆయనను ఏం చేశానంటే సొంత అన్నదమ్ములే. హేబేలు అన్న తమ్ముడు ఎవరండి? కయీను. ఈ కయీను ఏం చేశాడో తెలుసా? అన్నని ఏం చేశాడు తెలుసు చెప్పండి? చంపేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే హేబేలుని ఎప్పుడైతే చంపాడో ఆయన సత్క్రియలు చేశాడు, మంచి పని చేశాడు. ఆ మంచి పని చేసినప్పుడు, ఆ సత్క్రియలు చేసినప్పుడు ఆయనని చంపితే ఆయన రక్తం అయితే మొర్రపెట్టిందట. ఏమన్నా తెలుసా? నీతిమంతుల రక్తం మొర్రపెడుతుందట. అరే నిన్ను ప్రాణం పోయేంత వరకు వదిలిపెట్టను రా, నీ రక్తం కండ్ల చూసేంత వరకు వదిలిపెట్టను రా, నేను చచ్చిపోయేంత వరకు నిన్ను వదిలిపెట్టను, నీ మీద నాకు కుట్ర. అలాగనే ఉంటుంది. ఈ రక్తము, మానవుని యొక్క రక్తం ఏం చేస్తుందట? మొర్ర పెడుతుందట దేవుని దగ్గరికి వెళ్ళి. ఇంతేనా పెద్ద సమ్మక్క? ఇటు దేవుని దగ్గరికి వెళ్ళి రక్తం ఏం చేస్తుందట? ఆడ బడి ఉన్న రక్తము మొర్ర పెడతా అంటదట. అయ్యా, ఆ ప్రవక్తల రక్తం మొర్ర పెడుతుంది, దేవుని బిడ్డల రక్తం మొర్ర పెడుతుంది. ఆనాడే మన కొరకు ప్రభు దిగి వస్తాడు, మన కొరకు యేసు ప్రభు సిలువకి ఎక్కుతాడని హేబేలు ప్రభువుని చూచి ప్రభు కొరకు శ్రేష్టమైన మగ గొర్రెని తీసుకొని వచ్చి అర్పించి ఆ అర్పణలన్నీ దేవుని చెంతకు చేర్చిన వ్యక్తి మొట్టమొదటిసారిగా. అప్పుడు చిందింపబడిన రక్తము మొర్ర పెడుతుంది. దేవుడు అంటున్నాడు, హేబేలు రక్తము నాకు మొర్ర పెట్టుతున్నది. ఇంకా విషయం తెలుసా? ప్రవక్తల రక్తము ప్రవక్తలను చంపినప్పుడు, భక్తులను చంపినప్పుడు ఆ భక్తుల రక్తం మొర్ర పెడతా అంటది. ఆ రక్తం మొర్ర పెడతా అంటే వాళ్ళు అంటారట ప్రభు చెంత చేరి, ప్రభువా నీ చెంత మేము ఉన్నాము, మేము హతసాక్షులుగా చచ్చిపోయాము, మమ్మల్ని చంపేశారు, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని కాల్చారు, ఇగో మమ్మల్ని మా ఇండ్లను కాల్చారు, ఇగో మా కుటుంబాన్ని చేర్చారు, మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఇదిగో మా చర్మం ఒలిచారు, మమ్మల్ని జైల్లో వేశారు, మమ్మల్ని సంఖ్యలు వేశారు, మమ్మల్ని ఎన్నో రకాలుగా హింస పెట్టారు,
ఎందాక తీర్పు తీర్చకుందువు ప్రభువా. చూసావా మానవుని యొక్క రక్తం ఎట్లుంటుందంటే ఎందాక వాళ్ళకు తీర్పు తీర్చకుంటావు ప్రభువా. నువ్వైతే నువ్వు తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని నీవు చెప్తున్నావు. కానీ మనమైతే మన రక్తం మనం చెప్పకపోయినా మన రక్తం చెప్తుందట. అంటే మన బ్లడ్ ఎలాంటిది? మొరపెట్టుకునేది. మన బ్లడ్ ఎలాంటిది? పగ తీర్చుకునేది. మన బ్లడ్ ఎలాంటిది? ఎప్పుడు తీర్పు తీరుస్తా చూడు. వాడు చూడు నన్ను చంపిండు, నేను ఇక్కడికి వచ్చినా, నీ దగ్గర నేను కూర్చున్నా, కానీ నా రక్తం మొరపెడతాంది. ఎందాక తీరుస్తావా? ఇంకా తీర్పు తీర్చరాదు అంటదట నా రక్తము. కానీ కొత్త నిబంధన గ్రంథములకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే యేసుప్రభు సిలువకి ఎక్కాడో, ఎప్పుడైతే యేసుప్రభు మానవుని పాపము కొరకు ఆయన సిలువలో వేలాడుతున్నాడో, ఎప్పుడైతే ఆయన బాధలో ఉన్నాడు, చివరి మాట చెప్తూ ఉన్నాడు, ఆయన ఆత్మను అప్పగించడానికి ముందుగా తన దగ్గర ఉన్నటువంటి ఆ దూతలందరూ ఖడ్గాలు పట్టుకొని రెడీలో ఉన్నారట కొన్ని వేల సంఖ్యలో. నువ్వు అను యేసయ్యా, నువ్వు అను, ఆ పట్టణాన్ని ఇద్దరికి కాలబెట్టలేదా? సొదొమ గొరొమ పట్టణాలు కాలిపోలేదా? నినివే పట్టణాలు కాలిపోలేదా? కాల్చి బూడిద కాలేదా? పాటలు పాడితే దేవుని స్తుతిస్తే గోడలు కూలిపోలేదా? ఎర్ర సముద్రం చీల్చబడలేదా? పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభము జరగలేదా? ఒక దేవదూత వచ్చి ఒక రాత్రి 1,80,000 మందిని హతం చేసింది ఒక్క దేవదూత మాత్రమే. అలాంటిది ఎన్నో వేల మంది దేవదూతలు కాసుకొని రెడీలో చూస్తూ ఉన్నారు. అదిగో ఆ సూర్యుడు చూడలేక 3 గంటలకే అదృశ్యుడైపోయాడు. నేను చూడలేను, ఎందుకంటే ఆయన సృష్టించిన సూర్యుడిని నేను ఆయన కొరకు, నేను ప్రజల కొరకు నేను నిలబడితే నా సృష్టికర్తని ఇట్లా చేస్తానని సూర్యుడే తప్పుకున్నాడట. ఆ మిట్ట మధ్యాహ్నం 3 గంటలకే చీకటి అయింది. కానీ ఆ దేవదూతలు ఖడ్గం పట్టుకొని ఎప్పుడైతే ఏసేద్దా అనంటారట, అంటే ఏసయ్య ఏందట. అప్పుడు యేసుప్రభు అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించు. క్షమాగుణం. అందుకనే అలాంటి ఆత్మను మనం అప్పగించుకోవాలంటే అది నూతన నిబంధనలను మాత్రమే సాధ్యము. యేసు వచ్చిపోయిన తర్వాతనే అది సాధ్యం. ఎందుకంటే నూతన నిబంధన గ్రంథములు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనమును గురించి మనం ఇక్కడ చూసినప్పుడు అక్కడ కనపడుతుంది. ఇక్కడ చూడండి, 7వ అధ్యాయం 59వ వచనము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము. అబ్బా ఇదండి క్రొత్త నిబంధన. యేసుప్రభు ఇంతకరకు సిలువకెక్కి ఇంత కష్టపడి మన పాపాల కొరకు వెలజల్లించినట్టే మనకు వచ్చినది ఏంటిదో తెలుసా? అయ్యా స్టెఫెను ప్రార్థన చేస్తాడు. స్టెఫెను ప్రార్థన ఎట్లా మారిందో తెలుసా? యేసు ప్రభు ప్రార్థన లాగా మారిపోయింది. అయ్యా వీళ్ళ మీద ఈ పాపం మోపకు, వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు. హల్లెలూయా. 7వ అధ్యాయం అప్పుడు అంటున్నాడు ఆ ప్రభువుని గురించి, యేసు ప్రభువు నా ఆత్మను చేర్చుకో. మళ్ళొక్కసారి 59 మళ్ళొక్కసారి స్పీడ్గా. ప్రభువుని గురించి చూడండి, అక్కడ ప్రభువుని గురించి మొర్రపెట్టుచు. ఎవరికి? యేసు ప్రభువు ఎవరికి అప్పచెప్పిండు? అమ్మ నా వైపు చూడండి అందరూ. యేసు ప్రభు ఆత్మను ఎవరి వైపు? చివరిగా. ఎందుకంటే చివరి ఘట్టంలోనికి వచ్చాము. చివరి ఘట్టం ఫస్ట్ నుంచి 1 విన్నాం, 2 విన్నాం, 3 విన్నాం, 4 విన్నాము, 5 విన్నాము, 6 విన్నాము. ఇక 7వసారి వచ్చేసరికినే ఇక అంతా అయిపోయింది, విజయకేకనం అయిపోయింది, అప్పగించుకునే సమయం వచ్చింది. మన జీవితంలో కూడా 1 వచ్చిన, 2 వచ్చిన, 3 అడుగులు, లాస్ట్కు 7 అడుగులు. పెళ్లి కూడా ఎన్ని అడుగులు ఎత్తారట? అన్నిటికో 7 అచ్చికి రాదాడు వాళ్ళ, కానీ పెళ్లికి మాత్రం 7 అడుగులు వేసిండట. మరి అక్కడ ఎందుకు 7 వేసిండో మరి అది ఒక్కటే అడగాలి వాళ్ళని. అన్నీ 7 వద్దు అంటారు కానీ అక్కడ మాత్రం 7 అడుగులేనట. మరి 8 ఎందుకు వేయలేదు, 6 ఎందుకు వేయలేదు వాళ్ళు? ఇక్కడ మాత్రం పాటించాలి మనది. హల్లెలూయా, హల్లెలూయా. చదువు. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను రాళ్లతో కొట్టిరి. మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపక. అంటే అక్కడ స్టెఫెను రాళ్లతో కొడతా ఉన్నప్పుడు తండ్రి దేవుని చూసిండట, యేసు ప్రభువుని సింహాసనం పక్కన ఉన్నప్పుడు చూసిండట. హల్లెలూయా. ఎవరిని చూసిండట? యేసు ప్రభు ఏమని మొరపెట్టుకున్నాడు? తండ్రి
నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నంటే స్టెఫెన్ ఏమంటాడు తెలుసా? యేసయ్యా నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మన ఆత్మలను యేసయ్యకి అప్పగించుకోవాలి. ఎందుకో తెలుసా? యేసయ్యకి ఇంకెవరు లేరు, ఆయన కంటే గొప్ప వ్యక్తి. దేవుని కుమారుడు కాబట్టి ఆయన తండ్రికి అప్పచెప్పుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు సిలువకి ఎక్కాడో మన ఆ యొక్క అధికారం యేసుప్రభుకి వచ్చేసింది. ఇదిగో తండ్రికి కుమారునికి సమస్తము అధికారం ఉన్నది కాబట్టి ఇక నువ్వు వేరే ప్రార్థన చేస్తానికి వీల్లేదు. ఎంత తండ్రికి ప్రార్థన చేసినా కుమారుని ద్వారానే రావాలి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడు కూడా తండ్రి దగ్గరికి రాడు. నువ్వు ఎంత ప్రార్థనైనా చేయి, ఏదైనా చేయి, యేసయ్య ద్వారానే తప్ప మనం వెళ్ళడానికి అర్హత లేదు. అందుకని అంటున్నాడు ఆయన 59వ వచనంలో, ప్రభువును గురించి యేసు ప్రభుతో, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను, వారి మీద నేరం మోపకు, నా ఆత్మనే నీకు అప్పగించుకున్నాను. మన ఆత్మలను అప్పగించుకోవడానికి